ఆయన రెక్కల నీడలో మనల్ని అందరినీ భద్రపరిచి అనేక రకాల బలహీనతలు, శారీరక మానసిక బలహీనతలు అయినప్పటికీ విడిపించిన దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా స్తుతించడానికి వచ్చిన మీకందరికీ కూడా ప్రభు నామములో వందనములు తెలియజేస్తున్నాను. మన హృదయములు సిద్ధపరచుకుందాము. ఓకే, కీర్తనలో 118 అధ్యాయంలో ఉన్నాము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు అందురుగాక, అహరోను వంశస్థులు అందురుగాక, యెహోవా యందు భయభక్తులు గలవారును అందురుగాక. ప్రైజ్ ది లార్డ్. మనము ఇశ్రాయేలు వంశస్థులు కాకపోయినా, అహరోను వంశస్థులు కాకపోయినా, యెహోవా యందు నీవు భయము భక్తి కలిగిన వ్యక్తివైతే, డూ యూ ఫియర్ ద లార్డ్? వాక్యమునకు నీవు భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? భయపడినట్లయితే ఆయన కృప నిరంతరము నీ మీద ఉంటుంది. ఓకే, మరి ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టాను, విశాల స్థలం ముందు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. వారమంతయు కూడా కుటుంబాలలో వ్యక్తిగతంగా కుటుంబస్తులకి, సంఘస్థులు అనేక రకాల పరిస్థితులు, బలహీనతలు గుండా వెళ్ళినప్పటికీ కనికరం గల దేవుడు ఆయన కృపా మహాదైశ్వర్యమును బట్టి, ప్రైజ్ ది లార్డ్, నీ భక్తి, నీ విశ్వాసము, నీ ప్రార్థన కాదు కానీ ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి మన హృదయమును కృపతో నింపి ఉన్నాడు, ఆరోగ్యముతో నింపి ఉన్నాడు. మరి ఆయనకి వందనములు చెల్లించొద్దా? ఇక్కడ 13వ వచనం చూస్తే, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేశాను. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నాకు సహాయము చేసి ఉన్నాడు. డాక్టర్లు కాదు, లోకములో ఉన్న మరి సైన్స్ కాదు. ప్రైజ్ ది లార్డ్. సైన్స్ పరంగా చూస్తే రిపోర్ట్లు చూసి ఈ డాక్టర్లు ఏం నమ్మలేని స్థితిలో ఉంటున్నారు. ఏమిటి రిపోర్ట్ ఎలాగ ఉంది అనుకుంటున్నారు, కానీ ట్రీట్మెంట్ అయ్యేటప్పటికీ అరే బాగానే ఉంది అని అనుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? డాక్టర్లకు కూడా అంతు పట్టట్లేదు రిపోర్ట్ చూసి. సో లోకం యొక్క జ్ఞానము ఎంత పెరుగుతున్నప్పటికీ దేవుని జ్ఞానమును మించి ఉండలేదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆయన యొక్క జ్ఞానం ఎంతో ఉన్నతమైనది. లెట్ us హంబుల్ బిఫోర్ ద లార్డ్. ఆయన యొక్క ప్రశస్తమైన చేతి కింద, బలిష్టమైన చేతి కింద విధేయులై ఉందాము. ఓకే, మరి యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరించదును. 17వ వచనము. ఇది శారీరక మరణం మాత్రమే కాదు, ముఖ్యంగా ఆత్మీయంగా. మనిషి శారీరకంగా బ్రతికి ఉన్నప్పటికీ ఆత్మీయంగా చనిపోయాడు అనుకోండి, ఏమంటాడు? ఎందుకు వచ్చిన ప్రార్థన లేదు. యోబు యొక్క భార్య అంటది, దేవుని దూషించి చావకూడదా? ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయంగా చనిపోయింది తను. శారీరకంగా బ్రతికి ఉన్నప్పటికీ ఆత్మీయంగా ఇన్ హెర్ స్పిరిట్ షీ లాస్ట్, తను చనిపోయింది. కనుక ఆత్మీయంగా బ్రతికి ఉన్న వ్యక్తి దేవుని నుంచి గొప్ప కార్యములు పొందడానికి అర్హుడివే కానీ కీడు అనుభవించతగదా అంటాడు యోబు. సో ప్రియమైన దేవుని సంగమా, దేవుని నుంచి అనేకమైన పరిస్థితులు మన మీదకి వచ్చినప్పటికీ కృపగల రాజు మరి ఈ దినం వరకు ఆయన మనల్ని భద్రపరిచున్నాడు. 28వ వచనం చెప్తుంది, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచదు. సో ఘనపరచడానికి వచ్చిన మీరందరూ కూడా, మనమందరము కూడా ప్రభువాని ఏ విధముగా ఘనపరచాలి, సాతాను యొక్క కుయుక్తి, సాతాను యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంటుందో కొన్ని మాటలు మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే, ప్రకటన 12వ అధ్యాయము 9వ వచనము. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు, సాతాననియు, పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. మహాఘట సర్పము ఎక్కడి నుంచి పడద్రోయబడ్డది? అది భూమి మీద పడద్రోయబడ్డది. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. ఘట సర్పము అయిన అపవాది సాతానుడు, దాని యొక్క దూతలు భూమి మీదకి
పడద్రోయబడి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. సో నీవు దేవుని పక్షమున ఉన్నట్టు ఎవరు పడదోశారు? సర్వశక్తి గల దేవుడు చేశాడు. ఏమిటి, ఎందుకు చేశాడు? యెషయా 14:14 చూస్తే, యెషయా 14:14 చూస్తే, హృదయమందు తలంచి ఉన్నాడు. మేఘమండలం మీదకి ఎక్కి యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటావు కదా. ఎవరిది? పైన 12వ వచనం చూస్తే, లూసిఫర్ ద ఏంజెల్ ఆఫ్ గాడ్, తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితేవి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. చదువమ్మా. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునను నా సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. మనస్సులో అనుకున్న స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధి నుండి పడద్రోయబడ్డది. ప్రైజ్ ది లార్డ్. సో అప్పటి నుండి దేవుడు, దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క విశ్వాసులు ఎవరు ఉన్నప్పటికీ వాళ్ళతో విరోధముగా పోట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఓకే, దేవుని పక్షమున ఎవరున్నప్పటికీ, విశ్వాసులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, ఈవెన్ విశ్వాసులకి సహకారులుగా ఉన్న వాళ్ళ మీద కూడా సాతానుడు దాడి చేసే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోనండి. ఓకే, మరి ప్రకటన 12లో ఉన్నాము కదా, సర్వలోకమును మోసపుచ్చే అపవాది. ప్రైజ్ ది లార్డ్. ఏ విధముగా మోసపుచ్చుతున్నాడు? నీలోనే ఒక రకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నీలోనే పుట్టించి దేవుని మీద సవాలు చేయిస్తుంటాడు. చూడు నీకు విరోధంగా మాట్లాడాడు. మోషే చూడు నీకు విరోధంగా పనిచేశాడు. ఏం చేస్తుంటాడు వాడు? మరియు గొప్ప స్వరము లోకమందు ఇలాగ చెప్పుట వింటిని. 10వ వచనంలో ఉన్నాను నేను. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. ఏమని? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. చూసావా? వారమంతా అసలు నువ్వు ప్రార్థన చేసావా? వాక్యం చదివావా? స్వార్థ చేసావా? దేవుని యొక్క పరిచర్యలు నీ వంతు ఏమైంది? ఏమి చేసావు నువ్వు? నువ్వు ఆరాధన చేయడానికి యోగ్యుడవు కాదు. నోరు మూసుకుని ఇంట్లో ఉండు. సాతానుడు అనేకమైన రీతిలో మనలోనే, వ్యక్తిలోనే దేవునికి విరోధంగా మాట్లాడే స్థితి తీసుకొచ్చి దేవుని చేత పడద్రోయబడేలా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సమయంలో మనం దానికి ఈళ్ళైపోతాం, దానికి లొంగిపోతాము. 2 కొరింథీ 12 అధ్యాయంలో చూస్తే, 2 Corinthians chapter 12 2 కొరింథీ 12 అధ్యాయము 7వ వచనం చూడండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు, తనకు అపోస్తలుడైన పౌలుకి అనేకమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. నాకు తను నడికట్టు పంపిస్తే దాన్ని ముట్టుకుని స్వస్థపరచబడిన వాళ్ళు ఉన్నారు. మరి తన యొక్క యేసు ప్రభు యొక్క అపోస్తలులు అందరికంటే ఎక్కువ ప్రత్యక్షలు, ప్రభు బాల గురించి ప్రత్యక్షత ప్రస్తుతం ఆయనకే ఇచ్చాడు. ఆ యొక్క కలిగిన ప్రత్యక్షతల యందు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముల్లు నేను అత్యధికంగా హెచ్చిపోతే ఏమవుద్ది? అపవాది పరిస్థితి వస్తుంది. హెచ్చిపోతే ఏమవుద్ది? పడద్రోయబడతాము. ప్రస్తుతం సో ఆ స్థితి ఎవరైనా అంతే, దేవదూతలకైనా మనుషులకైనా. మోషే, నువ్వు కానాను చూస్తావు కానీ ప్రవేశించలేవు, కొట్టివేయబడ్డాడు. ప్రస్తుతం ఆ స్థితి ఎవరికైనా వస్తుంది.
దాన్ని బట్టి భయపడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమని? నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ప్రైజ్ ది లార్డ్. నలుగుగొట్టడము ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఆర్థిక పరిస్థితుల ద్వారా కానీ, శారీరక బలహీనతల వల్ల కానీ, కుటుంబ సమస్యల వల్ల కానీ నలుగుగొట్టబడతారు. ప్రైజ్ ది లార్డ్. హెచ్చిపోకుండా నిమిత్తమే. లేకపోతే ఏమంటాం? నేను చూడు ఎంత బాగా పాడానో, నేను చూడు ఎంత బాగా ప్రసంగం చేశాను, నేను చూడు ఎంత బాగా మ్యూజిక్ వాయించాను, నేను చూడు ఎంతమందికి సువార్త చేశాను, ఎంతమందికి నేను వాక్యం చెప్పబట్టి వాళ్ళు పరిచర్యకు వచ్చారు, వాళ్ళు సంఘానికి వచ్చారు, వాళ్ళు ప్రార్థనకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. నా యొక్క పరిచర్య ఏంటి? ప్రైజ్ ది లార్డ్. అనేకమైన రీతిలో సాతానుడు నీలో ప్రవేశించి నీకు తెలియకుండానే నీలో అతిశయము తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంతే, చాలు. చిన్న అతిశయం చాలు దేవుని నుంచి దూరం అయిపోవడానికి. చిన్న అతిశయం చాలు. అలాగే 1 పేతురు 5వ అధ్యాయంలో అనుకుంటాను, మీ విరోధి అయిన అపవాది అంటాడు. తీయండి, 1 Peter chapter 5 verses 8. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ముందుగానే చెప్తున్నాడు వార్నింగ్ ఎలా ఉండాలో. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాడి చేత ఎలాగూ వాడి చేత కాదు. మృంగివేయడము, ఒక విశ్వాసిని పడగొట్టడము వాడి చేత కాదు. కానీ నీలోనే వాడికి ఫేవరబుల్ పర్సన్స్ని లేపుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అనేకమైన చోట్ల జరుగుతూ ఉంటాయి. ఆ కుటుంబంలోనే ఒక వ్యక్తిని వ్యతిరేకంగా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ కుటుంబంలోనే వ్యక్తిని ఆ కుటుంబస్తులకి వ్యతిరేకంగా ప్రేరేపించి వాడి చేత మాట్లాడించి, వాడి చేత పోరాడించి, ఆ కుటుంబంలోనే విభేదాలు తీసుకొచ్చి వాడు అతిశయిస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. సో మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తుంటాడు? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకులాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలును కూడా పడగొట్టడానికి అనేకమైన ప్రయత్నాలు చేశాడు. గలతీయులు రాసిన పత్రికలో చూస్తే, గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14లో అతనికి ఒక వ్యాధి ఉంది కళ్ళలో. ప్రైజ్ ది లార్డ్. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14లో ఆయనకి ఒక వ్యాధి ఉంది కళ్ళలో. ఆ యొక్క వ్యాధిని బట్టి మరి అంటే అది బైబిల్ స్కాలర్స్ చెప్పేది ఏంటంటే, కళ్ళు పుసులు కట్టేసి అసహ్యంగా చూడటానికి ఎంతో దుర్భరంగా ఉండే కళ్ళు అయి ఉండొచ్చు బహుశా. మరి ఆ యొక్క గలతీయులకు వాళ్ళ హృదయం ఎంతగా ఆయన పట్ల ఉందంటే, వీలైతే నా కళ్ళు తీసి మీకు ఇచ్చేస్తానయ్యా అన్న రీతిలో ఆ సేవకుడితో అపోస్తలుడైన పౌలుతో వాళ్ళు అన్నారు. చదవండి. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. మీరు నన్ను తృణీకరించలేదు, నన్ను తృణీకరించాలి. మీకు శోధనగా అడ్డంగా ఉన్న దాన్ని బట్టి నన్ను తృణీకరించలేదు, నిరాకరింపనైనా చేయలేదు. కానీ దేవుని దూతను వలెను, దేవుని దూత వలె, క్రీస్తు యేసును వలె నన్ను అంగీకరించారు. సో నైస్. ప్రైజ్ ది లార్డ్. ఓకే. కానీ ఎవరికైనా అనారోగ్యంగా బాగోపోతే అబ్బా వాళ్ళని అసహ్యించుకుంటూ ఉంటాము. కానీ దేవుని ప్రేమను బట్టి నెక్స్ట్ వచనం కూడా డిస్ప్లే చేయమా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మనం అసహ్యించుకుంటాము, కానీ గలతీయులు మాత్రం ఆయన పట్ల ఎంతో ప్రేమ అనురాగాలు కలిగి వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది? సఖ్యత అయితే మీ కనులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఇందురని సాక్ష్యం పలుకుచున్నాను. అటువంటి ప్రేమ అనురాగములు కలిగిన వ్యక్తులు గలతీయులు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అటువంటి బలహీనత మరి ఇక్కడ కొరింథీయులు 2వ కొరింథీయులు కూడా మనం చూస్తున్నాము. తనకి వచ్చినటువంటి ప్రత్యక్షతలను బట్టి హెచ్చిపోకుండా నిమిత్తమే, మనకు కూడా కలిగినటువంటి మరి ప్రత్యక్షతలు బట్టి మనం హెచ్చిపోకుండా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, తెలియకుండానే చిన్న గర్వం మనలో వచ్చేస్తుంది. ఆడిది మారుతి 800, నాదైతే క్రేటా. ఆడి కారు 4 లక్షలే, నా కారు 34 లక్షలు. ప్రైజ్ ది లార్డ్. ఆడి ఇల్లు ఎంత చిన్నదే, నా ఇల్లు చూడు ఎంత పెద్దదో. ఆ 10th క్లాస్ ఫెయిల్, నేను చూడు 3 డిగ్రీలు ఉన్నాయి, PhDలు ఉన్నాయి నాకు. బైబిల్ ప్రీచర్స్కి ఈ మధ్య 5-6 PhDలు.
డిగ్రీలు ఉన్నా లేకపోయినా సరే దేవుని ఆత్మచేత ఒక వ్యక్తిని నడిపించబడకపోయినట్లయితే వాళ్ళ పరిచర్య వృధా. ఓకే, మనలో అతిశయం తీసుకొస్తాడు ఏదో రీతిలో, నీకున్న దానిని బట్టి ప్రైజ్ ది లార్డ్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వం పడిపోవడానికి ముందు గర్వం నడుస్తుందంటే సామెతలు 16:18 చెప్తాడు. సో అలాగే సామెతలు 29:23 చూడండి ఒకసారి. సామెతలు 29:23, మ్యాన్స్ ప్రైడ్ షల్ బ్రింగ్ హిమ్ లో. ప్రైజ్ ది లార్డ్. ఎవని గర్వము వాడిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఈసారి పార్టీ మందే, ఈసారి రూలింగ్ మందే. ప్రైజ్ ది లార్డ్. ఏమో రిజల్ట్స్ వచ్చేటప్పటికెళ్ళి ఏమవుద్దు, స్కూల్లో కాలేజీలో స్కూల్ ఫస్ట్ నేను, కాలేజీ ఫస్ట్ నేను అనుకుంటాము, కానీ రిజల్ట్స్ వచ్చేటప్పటికెల్లా తల క్రిందులు అయిపోతుంటాయి. ఆయన చేతి కింద, బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉందాము ప్రియమైన దేవుని సంగమా. సాతానుడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకులాడుతూ ఉన్నాడు. వాడి చేత కాదు కనుక ఏం చేస్తాడు, కుటుంబంలోనే లేదంటే నీలోనే దేవునికి వ్యతిరేకమైన క్రియలు నీలోనే తీసుకుని వచ్చి దేవుని చేత కిందకి పడద్రోయబడేలా చేస్తాడు. దావీదు చేత లెక్కించేలా చేశాడు. ఎందుకంటే ఇశ్రాయేలుల మీద కోపం, ఆయనకు కోపం ఇశ్రాయేల్ మీద ఉంది, వాళ్ళని పనిష్ చేయాలనుకున్నాడు. దావీదు చేత సైన్యమును లెక్కించమని ప్రేరేపించాడు. ప్రియమైన దేవుని సంగమా, మరి ఆఖరికి వస్తున్నాను. ప్రకటన 12వ అధ్యాయంలో మరలా చూద్దాము. సర్వలోకమును మోసపుచ్చే అపవాది ప్రైజ్ ది లార్డ్ భూమి మీదకి పడద్రోయబడ్డది, తన యొక్క దూతలతో కూడా పడద్రోయబడ్డారు. నీ మీదకి వచ్చిన అనారోగ్యం అవ్వచ్చు, నీ మీదకి వచ్చిన కుటుంబ సమస్య అవ్వచ్చు, ఏదైనప్పటికీ ప్రైజ్ ది లార్డ్ అపవాది తంత్రములు గనుక మెలకువగా ఉందాము. దేవుని యొక్క రెక్కల నీడలో భద్రపరచబడదాము. అపవాది నేను ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు. ఏముందిలే నీ విశ్వాసం, చాలే నీ జీవితం ఇంకా అయిపోయింది, నేను ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు. కానీ ప్రభు ఏం చెప్తాడు, దేవుడు ఏం చెప్తాడు, పర్వాలేదు నాన్న, నేను నీతో ఉన్నాను, డోంట్ వరీ. తల్లిదండ్రులు ఏం చెప్తారు, వాడు 4 సబ్జెక్టులు పోయినా మా అబ్బాయి ఒక్క సబ్జెక్టే పోయిందండి, ఒక్క సబ్జెక్టే పోయింది, ఇంకో రేపు సెప్టెంబర్కి కట్టేసి పాస్ అయిపోతాడు, ఒక్క సబ్జెక్టే పోయింది. కానీ అపవాది ఏం చెప్తాడు, శత్రువు ఏం చెప్తాడు, ఆడు ఎప్పుడైనా స్కూల్కి వెళ్తేనేంటి ఆడు 8 సబ్జెక్టులు పోయాయి వాడికి. అపవాది ఏం చెప్తాడు, డబల్ చేసి వాడు ఎందుకు పనికిరాడు. అపవాది, మోసపుచ్చే అపవాది, దాని యొక్క తంత్రంలో పడవద్దు. నేటి దినం వరకు మనం నిలిచి ఉన్నామంటే ఆయన యొక్క కృప మాత్రమే. ఆయన రెక్కల నీడలో ప్రభు నిలబెట్టి ఉన్నాడు. నీ విశ్వాసం కాదు, నీ ప్రార్థన కాదు, నీ పరిచర్య కాదు, అపవాది తంత్రములు ఎరిగిన వారము కాము. అర్థం చేసుకుందాము. అపవాది పడద్రోయబడ్డాడు, అది భూమి మీద పడద్రోయబడ్డది, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. మరి పరలోకములో ఒక స్వరం విన్నాను, ఏంటది, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ప్రైజ్ ది లార్డ్. సహోదరుల మీద అపవాది, సహోదరుల మీద నేరము మోపే అపవాది. కానీ మన ప్రభు చెప్తాడు, పర్వాలేదు నాన్న, డోంట్ వరీ, పర్వాలేదు నాన్న, డోంట్ వరీ. ఆయన ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు. వారమంతయు కాపాడాడు, నెలంతయు కాపాడాడు, సంవత్సరం అంతయు కాపాడుకొని వచ్చాడు. ఆయన పట్ల కృతజ్ఞత ఆయన స్తుతిద్దామా, ఘనపరుద్దామా. ఆయన చేసిన మేళను నీ జీవితంలో వ్యక్తిగతంగా నీ జీవితంలో చేసిన మేళను బట్టి హృదయ అంతరంగంలోంచి ఆయనతో మాట్లాడండి. ఇక్కడ పాటలు పాడతారు, ఎవరో చప్పట్లు కొడతారు, కేకలు వేస్తారు, ఏమి చూడొద్దు. నీవు ప్రభు నీ హృదయ అంతరంగంతో యేసయ్యా, యేసయ్యా నా పట్ల నీవెంతో ప్రేమ చూపించావు, దయ చూపించావు, నీవు మాట్లాడిన మాటలు ఆయన వినడానికి ఇష్టపడుతున్నాడు. నీ ప్రతి మాట వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ నోటితో ఒప్పుకోవాలి, ఆయన మహాఘనుడని ఒప్పుకోవాలి, గొప్ప దేవుడని ఒప్పుకోవాలి.
కార్యములు చేసే దేవుడిని ఒప్పించు. నిన్ను విడిపించిన దేవుడిని ఒప్పుకోవాలి. నిన్ను నడిపిస్తున్న దేవుడిని ఒప్పుకోవాలి. యేసయ్యా నిన్ను ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు. Let us all close our eyes. మన యొక్క కళ్ళను మూసుకుందాం. లో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కళ్ళు మూసుకుందాం. Let us ask the Lord. ప్రభువా నీకు వందనాలని చెప్దాము. చెప్పబడిన వాక్యము మన జీవితాల్లో ఫలభరితం కావాలని దయచేసి సిస్టర్ సంధ్యా జోసెఫ్ ప్రార్థన చేయండి. లార్డ్ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ప్రేమించేదా ప్రేమించేదా. కళ్ళు మూసుకుందాం. ప్రేమించేదా నిన్ను ఆరాధించేదా నా ప్రాణమున్నంత వరకు మట్టిలో చేరే వరకు. ఎస్ లార్డ్, నీ నామముని ప్రచురపరచాలని, నీ కార్యములు ప్రచురపరచాలని ఈ యొక్క భూమి మీద మనల్ని ఇంకా ఉండనిచ్చిన దేవునికి ఓ మనము మహిమ ఘనత ప్రభావాలు చెల్లించాలి. ఎస్ లార్డ్. ఓ ఆయన యొక్క నామాన్ని నువ్వు ప్రచురపరచకపోతే, ఆయన్ని సంతోషపరచకపోతే, ఆయన ఆరాధన చేయకపోతే ఓ బహు డేంజర్లో ఉన్నావు. యువర్ ఇన్ డేంజర్. యువర్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. యువర్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. ఓ బహు ఘోరమైన పరిస్థితి. జాగ్రత్త పడు నా ప్రియ సహోదరి సహోదరులారా. లార్డ్, నీ ప్రాణం ఉన్నంత వరకు ఆయన యొక్క నామాన్ని నువ్వు ప్రచురపరచాలని, ఆ మట్టిలో కలిసే వరకు కూడా ఆయన యొక్క నామాన్ని ప్రచురపరచాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. లెట్ us take away all the fear. మన హృదయంలో ఉన్న ప్రతి భయాన్ని తీసివేద్దాం. మన హృదయంలో ఉన్న ప్రతి డౌటింగ్ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ డౌటింగ్, సందేహము పూర్చే ఆత్మ, సందేహపరచు ఆత్మను తీసివేద్దాం. మన జీవితంలో ప్రభా, నా యొక్క విశ్వాస జీవితంలో నీకు దగ్గరగా ఉండడానికి, ఫర్ హిస్ మర్సీ ఎండ్యూరత్ ఫరెవర్, నీ కృప నిరంతరం ఉండును, నీ కృప నిరంతరం ఉండును. ఈ భూమి ఆకాశములు గతించినా గతించకపోయినా ఓ లార్డ్, ఆయన యొక్క మాట ఒక పొల్లైనది కూడా గతించకపోదు. ఎస్, ప్లీజ్ ప్రే. థ్యాంక్ యూ జీసస్. మీకు స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదాలు నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా, యేసు మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని
చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చెప్తామాంద్రము మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా ఆశను అణగారినా. బ్రతుకునా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా ఆశను అణగారినా. యేసు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసు మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా. యేసు మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా. నీకు ఇలలో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేమియు కాదుగా సమానము. నీకు ఇలలో లేనియు లేదు అసాధ్యము. Yes Lord, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఇలాలో నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. చెప్తామా అందరం కలిసి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసు మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసు మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,
చాలయ్యా నీ దీవెన చాలయ్యా యేసు మాట చాలయ్యా చల్లని చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ దీవెన చాలయ్యా శాశ్వతమైన ప్రేమ నిరంతరముందు ప్రేమ శాశ్వతమైన ప్రేమ నిరంతరముందు ప్రేమ విడువని ప్రేమ పరిపూర్ణ ప్రేమ వర్ణించలేని ప్రేమ నా దేవుని ప్రేమ నా దేవుని ప్రేమ నా దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ నిరంతరముందు ప్రేమ శాశ్వతమైన ప్రేమ నిరంతరముందు ప్రేమ దీర్ఘకాలముందు ప్రేమ దయగల ప్రేమ అపకారము లేని ప్రేమ ఉప్పొంగని ప్రేమ దీర్ఘకాలముందు ప్రేమ దయగల ప్రేమ అపకారము లేని ప్రేమ ఉప్పొంగని ప్రేమ భయము లేని ప్రేమ ఉపపడని ప్రేమ నా దేవుని ప్రేమ నా దేవుని ఎడబాయని ప్రేమ నా దేవుని ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ నిరంతరముందు ప్రేమ శాశ్వతమైన ప్రేమ నిరంతరముందు ప్రేమ క్షేమము కలిగించు ప్రేమ శ్రేష్టమైన ప్రేమ దీర్ఘలేని ప్రేమ నిరీక్షించు ప్రేమ క్షేమము కలిగించు ప్రేమ శ్రేష్టమైన ప్రేమ లేని ప్రేమ నిరీక్షించు ప్రేమ బంధించు ప్రేమ విమోచించు ప్రేమ సహించే ప్రేమ నా దేవుని ప్రేమ నా దేవుని ప్రేమ నా దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ నిరంతరముందు ప్రేమ శాశ్వతమైన ప్రేమ నిరంతరముందు ప్రేమ విడువని ప్రేమ పరిపూర్ణ ప్రేమ వర్ణించలేని ప్రేమ దేవుని ప్రేమ నా దేవుని ప్రేమ నా దేవుని ప్రేమ అందరూ ఉన్నారని అందరూ నా వారని అందరూ ఉన్నారని అందరూ నా వారని తలచితిని రమసితిని తలచితిని రమసితిని చివరికి ఒంటరి నేనైతేనే చివరికి ఒంటరి నేనైతేనే నా గానము నీవయ్యా నా ధ్యానము నీవయ్యా నా ప్రాణము నీవయ్యా నా సర్వము నీవయ్యా చెప్తామా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో ఎవరు నా తోడు రారు ఈ లోకంలో ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని
అంధకారములో అంధుడ నేనైతినే అంధకారములో అంధుడ నేనైతినే నిన్ను చూసే నేత్రములు నిన్ను చూసే నేత్రములు నా కొసగు నా నజరేయుడా నా కొసగు నా నజరేయుడా నా భాషనివయ్యా నా శ్వాసనివయ్యా. దయచేసి లేచి నిలబడగలిగిన వారు లేచి నిలబడతాం, మోకరించగలిగిన వారు మోకరిద్దాం. దేవుని యొక్క సంతోషంలో మనం పాలిభాగస్తులు అవుతాం. ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయడానికి చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాతో ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో. ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెనా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలలో నీ చేనతో కొలిచితివి, ఆకాశ సముద్రాలలో నీ చేనతో కొలిచితివి, శూన్యములో నీ భూమిని, శూన్యములో నీ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం. శబ్ద మాత్రం కలిసి నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా. అవును తండ్రి, ఆరాధ్య దైవము నీవే, ఆరాధ్య దైవము నీవే. కీర్తినే చాటెనా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ
తండ్రి, అటువంటి సమస్యలు గుండా మేము వెళ్తున్నప్పటికీ కూడా, జలములు లాంటి సమస్యలు, చెప్తాం నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని బలమెత్తి కీర్తినే చాలెనా. నజరేయుడా నా యేసయ్యా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. శబ్దమాంతరం కలిసి నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుంటుటా కూర్చుంటుటా లేచింటుటా బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుంటుటా లేచింటుటా, కూర్చుంటుటా లేచింటుటా బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. తలపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను అందుకున్నాను, నడచినను అందుకున్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. శబ్దమాంతరం కలిసి ధన్యవాదం రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నీవే ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ
వందనములేసయ్యా, వందనములేసయ్యా, వందనములేసయ్యా. సమస్తము ఎరిగిన దేవుడవు, బాగుగా ఎరిగిన దేవుడవు దేవా. యేసయ్యా, నీ ప్రార్థన, నీ పాటలు, నీ ఆరాధన నీ దేవుడు ఆలకిస్తున్నాడు. మనస్సుని ఇటు అటు పోనివద్దు. దేవుడితో ఏకాగ్రత కలిగి ఆయనను స్తుతించండి, ఆయనని ఘనపరచండి. నిత్యము కాచే కన్నులు, నిత్యము కాపాడే చేతులు. యేసయ్యా, రులబలగదలగడిగదలగా గడిగడిగడిగదలగడిగరిక్కలగా గడిగడిగడిగడిగదలగడిగదలగడిగా. యేసయ్యా, విచిత్రముగా నిర్మించావు, ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్ని బోట్స్ ఆశ్చర్యం కలుగుతున్నది. యేసయ్యా, ధన్యవాదం, ధన్యవాదం. యేసయ్యా, వందనములు నా యేసయ్యా. Everybody speak to the Lord. Everybody speak to the Lord. యేసయ్యా, వందనములేసయ్యా. దండమై ఉండగానే, దండమై ఉండగానే నీ కళ్ళలో చూచి ఉన్నాయి ప్రభువా. యేసయ్యా, తోడ నలవరి కడబడిగా దొడబడిగా. వందనములేసయ్యా. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు చెల్లించండి. యేసుతో మాట్లాడండి. నీ సమస్తమైన బాధలు విడిపించే దేవుడు యేసయ్యా. మహాఘనుడు, గొప్ప దేవుడు నా యేసయ్యా. ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయనను స్తుతించెదను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. వందనములేసయ్యా. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే. స్తుతించుట ఓ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చెప్తా మాత్రం కదా. యేసయ్యా, 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 యేసయ్యా. దేవా నిన్నే, నిన్నే కొలుచునయ్యా. నీవే, నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే, నిన్నే. ఓ యేసయ్యా, నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు. నిన్నే నేను కొలుస్తాను తండ్రి. యేసయ్యా, 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 యేసయ్యా. అన్ని నామములు కన్నా పై నామము, అన్ని నామములు కన్నా పై నామము. The name above all names. యేసయ్యా, మనల్ని జీవప్రాప్తులుగా ఉంచిన నామము, మనము కుటుంబాలుగా ఉంచిన నామము. యేసయ్యా, యేసయ్యా. దేవా నిన్నే నే కొలుచునయ్యా. నీవే, నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే, నిన్నే కొలుచునయ్యా. ఓ యేసయ్యా, నీకు వందనాలు. ఓ లార్డ్ ఫాదర్,
హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామమును మన హృదయాంతరంగం నుంచి చెప్దాం. తండ్రి, నీవు తప్ప నాకు వేరే ఆధారం ఏది కూడా లేదు. నీ యొక్క సహాయము పొంది నేటి దినం వరకు నేను నిలిచి ఉన్నాను తండ్రి. అవును నాయనా, నీ యొక్క సహాయము వలననే నేను ప్రాకారాలు దాటుచున్నాను. నా జీవితంలో నీకు కలిగి ఉన్న సహాయం అంతా కూడా ప్రభా, నీవు లేకుండా నాకేది కూడా కలగలేదు తండ్రి. యేసయ్యా, నీవు లేకుండా నాకేది కూడా కలగలేదు ప్రభా. మేమేమై ఉన్నాము అది కేవలం నీ యొక్క కృప వల్లే తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. ఓ నీ యొక్క సహాయం వల్లనే ఓ మేము జీవిస్తున్నాము, మేము చలిస్తున్నాము, మేము ఉనికి కలిగి ఉన్నాము రాజా. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. ప్రభా నీకు వందనాలని చెప్దాం. దేవుని యొక్క సహాయము పొందిన ప్రతి ఒక్కరము కూడా మన హృదయాంతరంగం నుంచి చెప్దాం. జీవ ప్రాప్తులుగా మమ్మల్ని ఉంచారు తండ్రి. సజీవులు ఉండే భూమి మీద మమ్మల్ని ఉండనిచ్చారు యేసయ్యా. నీ నామాన్ని ప్రచురపరచడానికి, నీకు వందనాలు చెల్లించడానికి, నీకు ఆరాధన చేయడానికి మా జీవితాలని ప్రభా మీకు అప్పచెప్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చింటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చింటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. నీ వడిలో నాకు సుఖము. అవును తండ్రి, నీ ఒడిలో మాత్రమే నాకు సుఖం. మీ యొక్క సహాయము పొందాము తండ్రి. ఎస్ లార్డ్, గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకు వందనాలు. దేవుని యొక్క సేవకురాన్ని ప్రార్థించమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన దేవునికి సమర్పిస్తూ ఓ లార్డ్ థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పడకునేస్తమా, యేసు నీతో ఉన్నాడు. సందేహపడకు ప్రాణమా, నీకు తోడు ఉంటాడు. దిగులు పడకునేస్తమా, యేసు నీతో ఉన్నాడు. సందేహపడకు ప్రాణమా, నీకు తోడు ఉంటాడు.
గ్రహించుమా గ్రహించుమా దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడు సందేహపడకు ప్రాణమా నీకు తోడు ఉంటాడు దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడు సందేహపడకు ప్రాణమా నీకు తోడు ఉంటాడు ఏమైనా ఏ క్షణమైనా యేసునాథుని తలంచుమా ఏమైనా ఏ స్థితి అయినా ఆదరించును గ్రహించుమా గ్రహించుమా. హల్లెలూయా. ఎత్తబడిన థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇప్పటి వరకు దేవుని యొక్క సహాయము పొందాము. ఆరాధనలో, పాటల్లో అంతట్లో కూడా దేవుని యొక్క సహాయము పొంది ఇప్పటి వరకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన రీతిలో సంఘానికి, సహవాసానికి కావలసిన మాటలు మనందరికీ కూడా దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, నిత్య నివాసి అయిన దేవా, నీ పక్షాన నిలబడిచుండగా మా అందరికీ కూడా మన చేతులెత్తి అడుగుదాం. ప్రభా, మా యొక్క మనోనేత్రాలని తెరవండి. లార్డ్, స్పీక్ టు అస్. నాతో మాట్లాడండి. మా విశ్వాస జీవితంలో మేము ఏ పరిస్థితిలో ఉన్నామో తండ్రి మాకు తెలీదు. నీ వాక్యముతోటి ప్రభా మాతో మీరు మాట్లాడి మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రతి మాటను కూడా అర్థము చేసుకొని అవగాహన శక్తిని మాకు దయచేయండి. రివీల్ టు అస్ లార్డ్, రివీల్ టు అస్. ఇంక్రీజ్ అవర్ స్పిరిట్, ఇంక్రీజ్ అవర్ మైండ్ ఓ లార్డ్, ఇంక్రీజ్ అవర్ విజ్డమ్. ఆలోచన ధోరణి మార్చి మా యొక్క ఆలోచన విధానాన్ని పెంచి నీకు అనుగుణంగా ఉండే భాగ్యాన్ని మాకు మీరు దయచేయమని కోరుకుంటూ నీవిచ్చు మాటను ప్రభా నేను పలకడానికి కృప చూపించి నీ చేతులకి నన్ను నేను అప్పజెప్పుకుంటున్నాను. కృప చూపించి నడిపించమని చిన్న కొద్ది ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి పిల్లల వైపు చూడొద్దు, వాళ్ళని ఆడుకొనిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినండి. ఐఎమ్ బ్రింగింగ్ టు యూ a word from 1 Corinthians. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. 1 Corinthians మొట్టమొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. చాలా జాగ్రత్తగా వినండి. దయచేసి ఎవరు అఫెండ్ అవ్వద్దు, ఎవరు బాధపడద్దు. ఇది నా గురించేనేమోనని. ఇందులో నా గురించి కూడా ఉంది. ఓకే, దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మనము కరెక్ట్ చేసుకోవాలి. When the word of the Lord is coming to us, let us correct ourselves and let us act accordingly. మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నామో దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వచ్చింది. దీంట్లో మనం ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోగలమా? దాన్ని మనం మార్చుకుందాం. దాన్ని మనం మార్చుకున్నట్లయితే ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్. అది మన జీవితాల్లో మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో ఒక దగ్గర ఒక గతుకులో పడ్డామనుకోండి, రెండోసారి ఆ గతుకు రాకుండా మనం జాగ్రత్త పడతాం. ఎందుకంటే ఆ గతుకులో ఒకసారి పడ్డాం కదా. లేదంటే పడినోళ్ళు మనం చూసినప్పుడు మనం జాగ్రత్త పడాలి. విశ్వాస జీవితంలో అపోస్తులైన పౌలు కొరింథీయులకి ఒక పత్రిక రాస్తున్నాడు. హీస్ రైటింగ్ ఎ లెటర్. ఏంటి? మొట్టమొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించి వారి కొరకు, దేవుడు తన ప్రేమించు వారిని మీ కొరకు ఏది సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషులకు హృదయములకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. నెక్స్ట్, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అబ్బా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాం మనం. ఇక్కడ ఏదైతే చెప్తుంది, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అది తర్వాత 12వ వచనం చదవండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని మనం తెలుసుకొనుటకై, మనకు లౌకికమైన ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన వాక్యమును దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 వచనాల్లో చాలా మర్మం ఉంది. ఈ 3 వచనాల్లో చాలా మర్మం ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దీని గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, దీని గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అర్థమైనది ఏంటంటే,
దేర్ ఆర్ 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్. ఈ లోకంలో 3 రకాలమైన ప్రజలున్నాం. 3 రకాలైన ప్రజలు ఏంటి అనగా, మొట్టమొదటిగా ద న్యాచురల్ మ్యాన్ విచ్ ఈస్ కాల్డ్ సహజ మనిషి, న్యాచురల్ మ్యాన్, సహజ మనుషులు. రెండోదిగా ది కార్నల్ మ్యాన్, శరీరానుసరమైన మనుషులు. మూడోది ద స్పిరిచువల్ మ్యాన్, ఆత్మానుసరమైన మనుషులు. ఈ 3 కూడా అర్థమవుతుంది కదా. ఇక్కడి నుంచి మనం వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి పట్టుకొని వెళ్దాం. ఇక్కడి నుంచి ఏదో ఒకటి పట్టుకొని వెళ్దాం. డేవిడ్ ఏ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు? 10th క్లాస్ చదువుతున్నాడు. నీకు ఏదో ఉద్యోగమో లేదంటే ఏదో నీకు ఇంకా మంచి ఉద్యోగమో వచ్చి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళావు, ఓకే, ఎక్కడికన్నా వెళ్ళావు. డేవిడ్ని మళ్ళీ ఫస్ట్ స్టాండర్డ్లో జాయిన్ చేస్తావా? ఎల్కేజీలో జాయిన్ చేస్తావా? ఏ క్లాస్లో జాయిన్ చేస్తావు? 10thలోనే జాయిన్ చేస్తావు. 10thలోనే జాయిన్ చేస్తావు. సింపుల్ ఎగ్జాంపుల్స్ తోటి నేను మీ దగ్గరికి వస్తున్నాను. లెట్ ద హోలీ స్పిరిట్ గివ్ మీ ద పవర్ టు డిజర్న్ అండ్ టెల్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్. మీకు రకరకాల ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు తీసుకొని వస్తున్నానంటే, ఆ ఎగ్జాంపుల్ కన్నా ఎక్కువ దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకోగలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడు మన గురించి దాచి ఉంచిన, ఆయన ప్రేమించు వారికి, అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి ఏం రాస్తున్నాడు? ఆయన్ని ప్రేమించు వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎలాంటివి? అది కంటికి కనపడవు, చెవుకు వినపడవు, మనుషులకు అది ఆ మనసుకు అగోచరములు. The Lord, it is written that the eye hath not seen, nor the ear have heard, neither have entered into the heart of man. మనకు అర్థం కాదు, మనకు తెలీదు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నాడు, జోయల్ ఉన్నాడు, తన పేరేంటి, జెన్నీ ఉన్నది. జెన్నీ, జోయల్ ఉన్నారు ఉదాహరణకి మన దగ్గర. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ గురించి ఏమి దాచి ఉంచారో వాళ్ళకి తెలుసా? They are very too small to understand or discern that. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళిద్దరి గురించి ఏమి సిద్ధపరిచి ఉంచారో వాళ్ళకి తెలీదు. కానీ మోసెస్ ఉన్నాడు, కాస్త కూస్త కొంత తెలుసు వాళ్ళ మమ్మీ డాడీ తన గురించి ఏం దాచి ఉంచారో. అవునా కదా? ఎందుకు? దీని మధ్యలో మనకి ఏంటి అర్థమవుతుంది? ఈ 2 ఉదాహరణలకి మన మధ్యలోకి ఏం అర్థమవుతుంది? ఏజ్, ద ఏజ్ ఫ్యాక్టర్, ఆ యొక్క వయసుకున్న తారతమ్యం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ద న్యాచురల్ మ్యాన్ అంటే సహజమైన మనిషి గురించి కూడా నెక్స్ట్ ఇంకా నేను కిందకి వెళ్తున్నప్పుడు చెప్తున్నాను. మీరు ఈ దినాన్ని ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ 3 మనం ఏ తెగకు చెందిన వారము? ఆర్ వి ఇన్ ద న్యాచురల్, ఆర్ ఆర్ వి ఇన్ ద కార్నల్, ఆర్ వి ఇన్ ద స్పిరిచువల్? సహజమైన మనుషుల్లాగా మనం ఉంటున్నామా? శరీరానుసారమైన మనుషుల్లాగా మనం ఉంటున్నామా? ఆత్మానుసారమైన మనుషుల్లాగా ఉంటున్నామా? ఎందుకంటే తర్వాత దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు. 10వ వచనం చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ చేత బయలుపరుస్తున్నాడు. అది ఎవరికి? అది న్యాచురల్ మ్యాన్ కి, సహజమైన మనిషికి అది అర్థమవుతుంది అంటారా? దేవుని యొక్క ఆత్మ కలిగిన వారికి మాత్రమే ఆ యొక్క మర్మము గూర్చిన విశదీకరణ. దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద స్పిరిచువల్ థింగ్స్. స్పిరిచువల్ మ్యాన్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ ద స్పిరిచువల్ థింగ్స్. ఆ యొక్క ఆత్మానుసారమైన మనిషికే ఆత్మానుసారమైన విషయాలు విదితం అవుతాయి. తర్వాత 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికమైన ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. మనము ఒక తల్లి గర్భము నుంచి మనం ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు లౌకికమైన జ్ఞానము క్రమక్రమంగా వస్తూనే ఉంటుంది. క్రమక్రమంగా లౌకికమైన జ్ఞానము వస్తూనే ఉంటుంది. ఆ యొక్క లౌకిక జ్ఞానము కన్నా కూడా ఆత్మానుసారమైన జ్ఞానము ప్రతి ఒక్కరికి కూడా కావాలని అపోస్తులైన పౌలు కొరింథీ సంఘాన్ని రేపుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ యొక్క ఆత్మానుసారంగా ఈ సహజ మనుషులు, న్యాచురల్ మ్యాన్ గురించి నేను చెప్తాను. ప్రకృతి సంబంధమైన మనుషులు ఎలా ఉంటారో ఒకసారి అదే అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చదవండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఆమేన్. ప్రకృతి సంబంధమైన మనుషులు ఎలా ఉన్నారు? దేవుని ఆత్మ విషయములను అంగీకరింపరు. దేవుని యొక్క ఆత్మ విషయంలో అంగీకరించరు. వారు చాలా నార్మల్గా ఉంటారు. ప్రకృతి సంబంధమైన మనుషులు మనలో ఎక్కడన్నా ఉన్నామేమో ఒకసారి మనం ఆలోచన చేద్దాం.
ప్రకృతి సంబంధమైన మనుషులు సంఘాల్లో ఉన్నారో లేదో మనం ఆలోచన చేద్దాం, కుటుంబాల్లో ఉన్నారో లేదో ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని గూర్చిన జ్ఞానములోకి వాళ్ళు వెళ్ళలేరు. 9వ క్లాస్లో ఉన్న డేవిడ్ 10వ క్లాస్లోకి వెళ్ళకుండా మళ్ళీ తిరిగి ఫస్ట్ స్టాండర్డ్లోకి వెళ్తే ఎంత హాస్యాస్పదమో. దేవుని యొక్క సంఘంలో కూడా ఆత్మానుసారమైన ఆలోచన లేకుండా మనము ఇంకా ఆ ప్రకృతి సంబంధమైన మనస్సు మనము కలిగి ఉంటే దేవుని యొక్క జ్ఞానము గూర్చిన ఆలోచన, దేవుని యొక్క జ్ఞానము మన బుర్రలోకి వెళ్ళదండి నా ప్రియ సహోదరి సహోదరులు, వెళ్ళదు. వాళ్ళ దే ఆర్ వెరీ న్యాచురల్. ప్రకృతి సంబంధమైన వారికి జంతువులకి చిన్నదే తారతమ్యం ఉంటుంది. వెరీ లెస్ డిఫరెన్స్. బయట అన్యులు ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఉదయాన్నే లేకగానే టిఫిన్ తినేస్తారు, మంచినీళ్ళు తాగుతారు, ఉదయాన్నే టిఫిన్ తినేసి డ్యూటీకి వెళ్ళిపోతారు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తారు, మళ్ళీ డ్యూటీ చేసుకుంటారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు, రాత్రి భోజనం చేస్తారు, పడుకుంటారు. వాళ్ళ సంసారం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ జీవితం. దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ పీపుల్. ప్రకృతి సంబంధమైన మనుషులు. కానీ ఈ దినాన్ని ఇక్కడ కూర్చున్న మనలో ఇక్కడ 2 రకాల ప్రజలు ఉన్నాము. ఏంటి అని అంటే కార్నల్ పీపుల్ అండ్ స్పిరిచువల్ పీపుల్. అంటే శరీరానుసారమైన మనుషులు, ఆత్మానుసారమైన మనుషులు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ ప్రకృతి సంబంధమైన మనుషులు మనలో ఉన్నట్లయితే దేవుని యొక్క ఆత్మ వాడిలో ఉండదు. దేవుని యొక్క మాట అంతా కూడా ఎలా ఉంటుంది? వెర్రితనంగా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఫూలిష్నెస్ ఫర్ దెమ్. తర్వాత అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అది చాలా వాళ్ళ మైండ్ సెట్ వేరు, వాళ్ళ ఆలోచన విధానమే వేరు. అదంతా కూడా వాళ్ళకి చాలా వెర్రితనంగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానానికి చెప్పదు. పరిశుద్ధాత్మ గురించి కానీ, దేవుడు చేసే కార్యాల గురించి కానీ, దేవుడు నా జీవితంలో విశ్వాసం అని కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి వెళ్ళదు. బికాస్ దే ఆర్ అబ్సల్యూట్లీ న్యాచురల్ పీపుల్. ప్రకృతి సంబంధమైన, ఇప్పుడు అన్యుడికి తీసుకొచ్చి మన విశ్వాసం గురించి మాట్లాడామనుకోండి, అన్యుడిని ఎవరన్నా తీసుకొచ్చి మనం డెడికేషన్ గురించి కానీ, విశ్వాసం గురించి కానీ, ప్రేమ గురించి కానీ, లేదంటే ఆ యొక్క విజ్డమ్, నాలెడ్జ్, జ్ఞానం గురించి కానీ మనం మాట్లాడామనుకోండి, వాళ్ళకి ఎక్కుతుందా? ఏంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకు? మేము అనేకమైన చోట్ల చూస్తాం. గాస్పల్కి వెళ్ళినప్పుడు కూడా, సువార్తకి వెళ్ళినప్పుడు కూడా, యేసు ప్రభుని గురించి ఏదన్నా మనం మాట్లాడామని అంటే వెంటనే రెడీ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి దాని గురించిన అనుభవ జ్ఞానము లేదు. దీస్ ఆర్ అబ్సల్యూట్లీ న్యాచురల్ పీపుల్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది అటువంటి పరిస్థితిలో మనం ఉండొద్దండి. ఇఫ్ వీఆర్ ఆ ప్రకృతి సంబంధమైన వారిలో మనం ఉన్నట్లయితే, ఇఫ్ యూఆర్ స్టిల్ ఇన్ ద న్యాచురల్ మ్యాన్, ఆ యొక్క పరిస్థితిలో మనం ఉన్నట్లయితే దేవుని గూర్చిన అనుభవ జ్ఞానంలోకి మనం వెళ్ళలేము. మనం సంఘంలోనే కూర్చుంటాం, సహవాసంలోనే కూర్చుంటాం. ఇక్కడ కంఠశోష పెట్టేలాగా దేవుని యొక్క సేవకులు ఆ యొక్క దాన్ని మెడిటేట్ చేసి, దాన్ని ధ్యానము చేసి, రకరకాలుగా దాంట్లో మీకు అందాలని అనేకమైన రకాలుగా దేవుని యొక్క వాక్యము అందిస్తున్నప్పుడు అది మనలోకి వెళ్ళట్లేదు అనుకోండి, అది మన జీవితంలో అనువర్తింప చేసుకోవట్లేదు అనుకోండి, అది ఎప్పుడు కావాలో అది మన జీవితాల్లో దాన్ని మనం అప్లై చేసుకోవట్లేదు అని అనుకోండి, దేర్ ఈజ్ నో పాయింట్. దానివల్ల మనం చాలా దూరాల నుంచి మనం ప్రయాణం చేసి దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవడం శుద్ధ వృధా. మనం ఏది చేస్తున్నప్పటికీ కూడా దేవుని మహిమార్థమై జరగాలి అని అంటే మనము ఆ ప్రకృతి సంబంధమైన మనుషుల్లో మనము ఉండకూడదు. నాకు అందరికీ అర్థమవుతుంది కదా నేను చెప్తుంది అందరికీ అర్థమవుతుంది కదా? ఆ ప్రకృతి సంబంధమైన మనుషుల్లో మనము ఉండకూడదు. మనం ఒకసారి ఆలోచించాలి. రెండో దగ్గరకు వస్తున్నాను నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, అయినా సరే కూడా పర్వాలేదు. మీరు 2 ముక్కలు ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఓకే, రెండో రకమైన మనుషులు శరీరానుసారమైన మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎప్పటికీ కూడా చిన్న పిల్లల్లాగే ఉంటారు దేవునిలో. అర్థమవుతుందా? శరీరానుసారమైన ప్రజలు ఎలా ఉంటారు అంటే ఎప్పటికీ కూడా ఒకటో క్లాసే. అర్థమవుతుంది అనుకుంటా మీకు. యు కమ్ హియర్, మీ దేవుని యొక్క సన్నిధికి వస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, చెప్పిన మాటలన్నీ కూడా మీరు వింటారు, చెప్పిన మాటలన్నీ కూడా మీరు రాసుకుంటారు, కానీ ధ్యానము చేసుకుంటున్నారు. కానీ మీ విశ్వాస జీవితంలో 2వ క్లాస్లోకి మీరు వెళ్ళగలుగుతున్నారా? మీ విశ్వాస జీవితంలో 3వ క్లాస్లోకి మీరు వెళ్ళగలుగుతున్నారా? మీ విశ్వాస జీవితంలో 4వ క్లాస్లోకి మీరు వెళ్ళగలుగుతున్నారా? లేదంటే 1వ క్లాస్లోనే ఉండిపోతున్నారా? మీ జీవితం అంతా కూడా 1వ క్లాస్లోనే ఉండిపోతున్నారా? అది ధ్యానము చేసుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. కార్నల్ పీపుల్ కెనాట్ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్.
శరీరానుసారంగా ఉన్న మనుషులు ఎవరు కూడా, శరీరానుసారంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో దే ఆర్ లైక్ బేబ్స్ అంటున్నాడు. వారు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఎప్పుడు కూడా చిన్నపిల్లలాగే ఉంటారు, శిశువుల్లాగే ఉంటారు. వాళ్ళు రక్షణ పొందుతారు. రక్షణ పొంది దేవుని యొక్క సన్నిధికి వచ్చి చాలా చాలా కార్యాలు దేవుని గురించి చేస్తారు, ఎంతో పరిచర్య చేస్తారు, దేవుని గురించి చాలా చాలా చేస్తారు. బట్ దే ఆర్ బేబ్స్ ఇన్ క్రైస్ట్. దే ఆర్ బేబ్స్ ఇన్ క్రైస్ట్. బేబ్స్ ఇన్ క్రైస్ట్ అంటే వాళ్ళు చిన్నపిల్లలు, శిశువులు. నీ వయసు 60 వెళ్ళిపోతుంది, నీ వయసు 70 వెళ్ళిపోతుంది, కానీ నువ్వు ఇంకా పాలు తాగే స్టేజ్లో నువ్వు ఉంటున్నావు, నువ్వు ఇంకా ఫారెక్స్ తినే స్టేజ్లోనే ఉంటున్నావు, నువ్వు ఇంకా ఆ చిన్న చిన్న తినే ఇదిలోనే ఉంటున్నావు. కానీ నువ్వు ఎప్పుడు ఎదుగుతావు విశ్వాస జీవితంలో? విశ్వాస జీవితంలో శరీరానుసారంగా మనం చూసినట్లయితే మన పిల్లలు, పుట్టిన పిల్లలకి చిన్నగా పాలు పట్టిస్తారు, తర్వాత మెల్లిగా ఫారెక్స్లోకి వెళ్తారు, దాని తర్వాత ఇంకొంచెం మంచిగా స్ట్రెంగ్త్ వచ్చేది వరుసగా పెట్టి దాని తర్వాత అన్నం పెట్టడం మొదలు పెడతారు. దాని తర్వాత మెల్లిగా కొంచెం వయసు పెరిగే కొద్ది బిర్యానీ తినే స్టేజ్కి వస్తాడు, దాని తర్వాత ఏదైనా తినే స్టేజ్లోకి వస్తాడు. ఈ శరీరానుసారమైన డెవలప్మెంట్స్ మనం చూసుకుంటున్నాము. ఆత్మానుసారంగా మనం ఎలా ఉంటున్నాము? ఇంకను మనము ఆత్మలో శిశువుల్లాగే ఉంటున్నామా? మనకి 50 సంవత్సరాలు వచ్చినా, 60 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా సరే కూడా ఇఫ్ వీఆర్ స్టిల్ ఈటింగ్ ఫారెక్స్, ఇఫ్ వీఆర్ స్టిల్ ఈటింగ్ దట్ వీఆర్ డ్రింకింగ్ ద మిల్క్, ఇంకను అదే పాలు తాగుతూ ఇంకా అదే ఫారెక్స్ తింటూ ఉన్నావేమో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి నా ప్రియ సహోదరి సహోదరులారా. సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. మనం దేవుని యొక్క రాకడకు మనం సమీపం అవుతున్నాం. వీఆర్ నియరింగ్ అవర్ సెల్ఫ్ టు ద జర్నీ, వీఆర్ నియరింగ్ అవర్ సెల్ఫ్ టు ద రాప్చర్. దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క రాకడకు మనము సమీపం అవుతున్నాము అని అంటే మనము ఆ గమ్యానికి చేరాలి. మనము దేవునితో ఏలే వారిలో మనం ఉండాలి అని అంటే ఇప్పుడు ఎలాగైతే 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు, 10వ క్లాసు, 10వ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్, లేదా ఒక మెడిసిన్, లేదంటే ఒక మంచి ఉద్యోగము కోసము మన యొక్క గోల్ ఏంటి? మన యొక్క ఆ యొక్క అల్టిమేట్ గోల్, ఆ యొక్క డెస్టినీ అది ఏంటి? మన గురి ఏంటి అని అంటే ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, నేను ఒక మంచి డాక్టర్ అవ్వాలి. ఉదాహరణకి చెప్తున్నాను, నేను ఒక మంచి ఇంజనీరు, ఒక మంచి డాక్టర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి కూడా మంచి స్కూల్లో మనం చదువుతామే, మంచి స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ చదువుతామే, చాలా మంచి స్కూల్లో ఐసిఎస్సి స్టాండర్డ్, సిబిఎస్ఈ స్టాండర్డ్, మంచి స్టాండర్డ్లో ఉండి 10th వరకు మంచి పర్సంటేజ్ రావాలని చూస్తాము. మంచిగా ఇంటర్మీడియట్ చదవాలి, మంచిగా మన ఇంజనీరింగ్ చేయాలి, మంచి జాబ్లో నేను ఎస్టాబ్లిష్ అవ్వాలని ఆలోచిస్తున్నా. మనము మన యొక్క విశ్వాస జీవితంలో వాట్ ఈజ్ అవర్ స్టాండర్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నేను మిమ్మల్ని అందరినీ కూడా రేపాలి అని అనుకుంటున్నాను. ఒకసారి ఐ వాంట్ టు స్టిర్ యూ అప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆత్మను బట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను రేపాలని అనుకుంటున్నాను. వాట్ ఈజ్ యువర్ స్టాండర్డ్? ఇంకా నువ్వు శరీరానుసారమైన మనుషుల్లాగే ఉంటున్నావా? ఆర్ యూ స్టిల్ లైక్ బేబ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? ఇంకా చిన్న శిశువులాగే దేవుని యొక్క సన్నిధిలో పాలు తాగే వారిలాగా ఉంటున్నావా? ఇంకా ఆదికాండంలోనే ఉంటున్నావా? ఇంకా కీర్తన 1:1లోనే ఉంటున్నావా? ఆదికాండంలో భూమి ఆకాశం దేవుడు సృజించాడు, ఇంకా అదే వాక్యంలో ఉంటున్నావా? ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి మన స్పిరిచువాలిటీని పెంచేది, మన స్టాండర్డ్ పెంచేది. ఆలోచన చేద్దాం నా ప్రియ సహోదరి సహోదరులారా. మన జీవితాల్లో పరిచర్య దానికంటే ముఖ్యము. మనం చేసే పరిచర్య కన్నా మనము దేవుని చేత మనం నమ్మకమైన మంచి దాసుడా అని అనుకునే కన్నా ముందు మన యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ పెరగాలండి. మన స్పిరిచువల్ స్టాండర్డ్ పెరగాలండి. నువ్వు 2వ క్లాస్లోనే ఉండి, నువ్వు 3వ క్లాస్లోనే ఉండి, నువ్వు ఎంత కష్టపడినా ఆ గోల్ నువ్వు చేరలేవు. ఉదాహరణకి ఒక మెడిసిన్, ఒక మంచి డాక్టర్, ఎండి అవ్వాలి, నువ్వు ఆపరేషన్ చేయాలి, గుండె ఆపరేషన్ చేయాలి అంటే నువ్వు ఎన్ని ఎక్స్పీరియన్స్లు దాటుకొని వెళ్ళాలి, ఎన్ని ఎక్స్పీరియన్స్లు చేయాలి? నువ్వు ఇంటర్మీడియట్ చదవాలి, బైపీసీ తీసుకోవాలి, దాని తర్వాత ఎంసెట్లో నువ్వు ర్యాంక్ కొట్టాలి, ర్యాంక్ కొట్టిన తర్వాత నువ్వు మెడిసిన్లో సీట్ రావాలి, దాని తర్వాత హౌస్ సర్జన్ అవ్వాలి, దాని తర్వాత ఒక సీనియర్ డాక్టర్ దగ్గర పక్కన నువ్వు ప్రాక్టీస్ చేయాలి, నువ్వు చూడాలి, నువ్వు చెందాలి. అవన్నీ అయినప్పుడు వరకు కూడా నేను ఆపరేషన్ థియేటర్లో ఎవరు వెళ్ళనివ్వరు. నేను ఆపరేషన్ థియేటర్లో కత్తి పట్టుకొని నిన్ను ఎవరు కూడా ఒక మనిషిని పట్టుకునేవారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఇంటర్మీడియట్లోనే ఉంటున్నావేమో, ఇంకా 8వ క్లాస్లోనే ఉంటున్నావేమో, ఇంకా 4వ క్లాస్లోనే ఉంటున్నావేమో నీ విశ్వాస జీవితము. మరొకసారి ఐ వాంట్ టు స్టిర్ యూ అప్, మరొకసారి మిమ్మల్ని రేపాలి. శరీరానుసారమైన మనుషులకు మనం ఉండద్దు. లెట్ us నాట్ బి లైక్ బేబ్స్ ఇన్ క్రైస్ట్. నా ప్రియ సహోదరి సహోదరులారా, కొరింథీ సంఘంలో అనేక మంది ఇటు పరిస్థితిలోనే ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు చాలా భారము కలిగి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉండొద్దు,
ఇటువంటి పరిస్థితుల్లో ఉండద్దు. మీరు ఎప్పటికీ కూడా సంవత్సరాలు నేను చాలామందిని చూసాము. చాలామంది ఒక ఉద్దేశంతో వస్తారు సంఘానికి, కానీ అందులోనే మనం ఎవరిని పాయింట్అవుట్ చేసి చూపించక్కర్లేదు, కానీ ఆయనకు తెలుసు మనం ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. హల్లెలూయా. మనం దేవుని యొక్క సన్నిధికి ఏ ఉద్దేశంతో వచ్చామన్నది నువ్వు ఈ ఉద్దేశంతో వచ్చావు అని ఎవరికి చెప్పక్కర్లేదు. గాడ్ నోస్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రతి ఒక్కరి హృదయ అంతరంగాన్ని ఎరిగిన నీతిగల దేవుడు. నువ్వు వడ్డీ వ్యాపారం చేయడానికి వచ్చావా, నువ్వు పెళ్లికి వచ్చావా, లేదంటే నీకు జీవితంలో ఎస్టాబ్లిష్మెంట్ గురించి వచ్చావా, నీ జీవితంలో లేదంటే ఆశీర్వాదాల కోసం నువ్వు దేవునికి వచ్చావా, లేదంటే సంఘానికి వస్తే నీకు ఏదో సహకారం దొరుకుతుందని వచ్చావా, లేదంటే నువ్వు ఏ ఉద్దేశంతో దేవుని యొక్క సన్నిధికి వచ్చావో, వీళ్ళందరూ కూడా శరీరానుసారమైన వాళ్ళల్లో ఉండిపోతారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క ప్రకృతి సంబంధమైన వారిలో మనం ఉండకుండా, శరీరానుసారమైన మనుషుల్లో మనం ఉండకుండా, ఆత్మానుసారమైన మనుషుల్లో మనం అందరం కూడా ఉండును గాక. హల్లెలూయా. ఆత్మానుసారమైన జీవితాల్లోకి మనం వెళ్ళాలి అంటే మన యొక్క విశ్వాస జీవితం ప్రతి దినము అనుదినము ఆయనతో సహవాసము చేస్తూ ప్రతి దినము కూడా ముందుకు మనం వెళ్ళాలి. అదే ఆత్మానుసారంగా మనం ఎలా ఉండాలి అంటే మొట్టమొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. ఆత్మ సంబంధమై ఉన్నవాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? దేవుని యొక్క మనస్సును ఎరిగి ఆయనకి బోధింపగలిగిన వాడు ఎవరు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. క్రీస్తు యొక్క మనస్సు మనం కలిగిన వారం ఎప్పుడవుతామంటే ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క దేవుని యొక్క ఆలోచనలు మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆత్మానుసారమైన ఆలోచనలు మనం ఎప్పుడైతే మనం కలుగుంటామో దేవుని యొక్క ఏ మనస్సును ఎరిగిన వాళ్ళం అవుతాం మనం. హల్లెలూయా. దేవుని యొక్క మనస్సు మనం ఎరగాలి అని అంటే, ఒక తండ్రి యొక్క మనస్సు మనం ఎరగాలి అంటే, ఒక్కొక్క కుటుంబం నుంచి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఆశీష్ ఉన్నాడు, ఆ తండ్రి యొక్క మనస్సు తనకు తెలుసు, ఏ నిమిషం ఎలా ఉండాలి, దేనికి ఎస్ అంటారు, దేనికి నో అంటారు తనకు తెలుసు. అలాగే మా ఇంట్లో ప్రతి ఒక్క తండ్రి యొక్క మనస్సు ఆ యొక్క కొడుకులకి లేదంటే పిల్లలకి తెలుస్తూ ఉంటుంది. దేన్ని యాక్సెప్ట్ చేస్తారు, దేన్ని రిజెక్ట్ చేస్తారు, దేన్ని ఓకే అంటారు, దేన్ని నో అంటారు. అలాగే మన పరలోకపు తండ్రి యొక్క ఆ మైండ్ సెట్, ఆ యొక్క మనస్సు మనం ఎప్పుడు ఎరుగుతాము అంటే, మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా ఉంటామో, మనం ఎప్పుడైతే మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనము రూపాంతరము చెంది, మన యొక్క జీవితాలు రూపాంతరము చెంది ఆ లోకానుసారమైన పరిస్థితులను మనం మార్చుకొని ఎప్పుడైతే దేవుని కొరకు నూతనమైన శరీరముగా న్యూ క్రియేచర్, వీ షుడ్ బి అ న్యూ క్రియేచర్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు మనం నూతనమైన రూపంలో మనం సృష్టిగా మనం ఎప్పుడైతే ఉంటామో, సీతాకోక చిలుక మనం చూసినట్లయితే ఎప్పటికీ గొంగల పురుగులాగా ఉండిపోదు, ఎప్పటికీ గొంగల పురుగులాగా ఉండిపోదు. దాని యొక్క రూపాలు మారి 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 ఒక దినాన్ని అందంగా సీతాకోక చిలుక ఎలాగైతే అవుతుందో మన యొక్క జీవితాలను రూపాంతరం చెందాలి. వీ షుడ్ బికమ్ స్పిరిచువల్. ఆత్మానుసారమైన మనుషుల్లో మనం చూసినట్లయితే దేవుని గురించిన అనుభవ జ్ఞానము దేవుడు మనకి ఇస్తాడు. మన యొక్క ఆత్మ మీద మనకి ఒక కంట్రోల్ ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ మీద ఒక కంట్రోల్ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తుందంటే, ఒక ఆత్మానుసారంగా ఉన్న వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళకి ఒక స్వభావం ఉంటుంది. దే హ్యావ్ అ డిఫరెంట్ క్యారెక్టర్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం ఇవన్నీ మీరు ఇంట్లో చదవండి. టైం తక్కువ ఉన్నది కాబట్టి నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. నేను జిస్ట్ మాత్రమే మీకు చెప్తున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేయండి. దేవుని యొక్క మాటలు మీకు బయలుపరుస్తాడు, దేవుని మహిమపరుస్తాడు. యోహాను రాసిన పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్తుందంటే, దే విల్ గ్లోరిఫై క్రైస్ట్, దోస్ హూ ఆర్ స్పిరిచువల్ విల్ గ్లోరిఫై క్రైస్ట్. ఎవరైతే ఆత్మానుసారంగా ఉన్నారో వారి దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తారు. వారి యొక్క జీవితంలో వారికి ఉన్న పరిస్థితులు బట్టి, వాళ్ళకున్న స్థితిగతులు బట్టి దే విల్ హ్యావ్ అ క్యారెక్టర్. స్పిరిచువల్ మ్యాన్ విల్ హ్యావ్ అ క్యారెక్టర్. రెండోది, ద స్పిరిచువల్ మ్యాన్ విల్ హ్యావ్ నాలెడ్జ్. వాళ్ళకి ఏంటుంటుంది? జ్ఞానం ఉంటుంది. ఒక ఆత్మానుసారమైన మనిషికి జ్ఞానం ఎలా వస్తుంది అంటే, దే విల్ బి ఏబుల్ టు జడ్జ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. అర్థమవుతుందా? ఆత్మానుసారమైన వాళ్ళు ఏది కరెక్టో, ఏది తప్పో, ఏది రైటో, ఏది రాంగో వాళ్ళు ఆలోచించగలుగుతారు. దేవుడు వాళ్ళ యొక్క బుర్రకి పదును పెడతాడు అనమాట. దేవుడు బుర్ర పదును పెడితే మనకి ఆ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. మీరు ఎంతవరకు దాన్ని మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క ఆత్మ పొందుకోవడం అన్నది అంత ఇంపార్టెంట్. ఎందుకంటే
ఎందుకంటే ప్రతి మెసేజ్లో కూడా దేవుని యొక్క ఆత్మ లేకపోతే వీఆర్ ఆఫ్ నథింగ్. ఒక మిషన్ గన్లో బుల్లెట్ లేకపోతే ఆ గన్ ఎంత వేస్టో లేదంటే బుల్లెట్ ఉన్న గన్న పేలకపోతే ఎంత వేస్టో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. మన యొక్క స్టాండర్డ్ పెరుగుతుందండి. మన యొక్క స్టాండర్డ్ పెరుగుతుంది ఎప్పటికీ కూడా. అదే స్టాండర్డ్లో 1వ క్లాస్లోని 2వ క్లాస్లోని బీ నాట్ లైక్ ద బేబ్స్, ఆ యొక్క పాలు తాగే చిన్న పసిపిల్లల్లాగా ఉండొద్దండి విశ్వాస జీవితంలో. మనకు మనంగా ఎదగాలి, ఆత్మానుసారంగా మనం ఎదగాలి. ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం ఎదుగుతామో, ఇప్పటికి మనం స్టార్టింగ్లోనే మనం చదివాను, ఆయన మన గురించి, ఆయన ప్రేమించే వారికి ఆయన దాచి ఉంచినది. నేను మళ్ళీ ఫస్ట్కి వెళ్తున్నాను. నేను ఆయన మనకి ఏది సిద్ధపరిచాడో, ఆయన మన కొరకు ఏదైతే దాచి ఉంచాడో, ఆయన మన కొరకు ఏదైతే నిర్ణయించి ఉంచాడో, ఏదైతే నిర్ధారించి ఉంచాడో, దాన్ని మనం అందరం కూడా పొందుకోవాలి అంటే దేవుని ప్రేమించాలి, దేవుని యొక్క మనస్సును ఎరిగి ఉండాలి, దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడి, దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపింపబడాలి. హల్లెలూయా. వీ షుడ్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. డోంట్ బి లైక్ ద కార్నల్, డోంట్ బి లైక్ ద న్యాచురల్ పీపుల్. ఆ యొక్క ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా మనం ఉండొద్దండి. అటువంటి ఆ యొక్క శరీరానుసారమైన మనుషుల్లాగా మనం ఉండొద్దు. దే ఆర్ కమింగ్ టు అ కార్నల్ పీపుల్, బట్ బీ లైక్ ద స్పిరిచువల్. దే విల్ హ్యావ్ క్యారెక్టర్. వారికి ఒక స్వభావం ఉంటుంది. ఆత్మానుసారంగా ఉండే వాళ్ళకి ఒక స్వభావం ఉంటుంది. ఆత్మానుసారంగా ఉన్న వాళ్ళకి ఒక జ్ఞానం ఉంటుంది. దేవుని గూర్చిన యొక్క ప్రత్యక్షతలు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము గూర్చిన ప్రత్యక్షతలు వాళ్ళు అర్థం చేసుకుంటారు. 1వ క్లాస్ చదువుకున్నాడు. ఇప్పుడు షాలోము ఉన్నాడు. షాలోముకి తీసుకెళ్ళి 1 కొరింథియన్స్ చాప్టర్ 2:9 చదవరా అంటే వాడికి ఏమైనా అర్థమవుతుందా? వాడికి ఏదైనా అర్థమవుతుందా? చిన్నవి వాడికి అర్థమవుతుంది. ద లార్డ్ ఈజ్ కీర్తనలు 23:1 అధ్యాయంకి వెళ్ళి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. వాటి స్టాండర్డ్ అది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. నేను చెప్తున్న ప్రతి మాట కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాడి స్టాండర్డ్ ఏంటి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆడి వయస్సుకి వాళ్ళ డాడీ వచ్చి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే అది ఎలా ఉంటుంది? తీసుకెళ్ళి కొడుకు స్టేజ్లో ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అనుభవ జ్ఞానము, దేవుని యొక్క వాక్యము గూర్చిన అనుభవ జ్ఞానములోకి మనం అందరం కూడా వెళ్ళును గాక. లెట్ ద లార్డ్ ఓపెన్ అవర్ అండర్స్టాండింగ్, లెట్ ద లార్డ్ ఓపెన్ అవర్ ఐస్. మన యొక్క కళ్ళను, మన యొక్క హృదయ అంతరంగములను ఆయన తెరవాలి. ఆయన తెరిచినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, నేను ఏ రకంగా ఉండాలి, నా జీవితంలో ఏం మార్పులు చేర్పులు చేసుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా పొందుకోవాలి అన్నది మనం అందరం కూడా అర్థం చేసుకుంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. చాలా ఉంది చెప్పడానికి, బట్ ఐఎమ్ జస్ట్ కంక్లూడింగ్. నేను చాలా కంక్లూజన్ తీసుకొస్తున్నాను. ఎందుకంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద జిస్ట్. ఆ యొక్క బుల్లెట్ పాయింట్స్ అంటారు కదా, ఆ యొక్క బుల్లెట్ పాయింట్స్ మీరు అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడతాడు. దీన్ని మీరు ధ్యానం చేశారనుకోండి, దీన్ని మీరు చదువుకున్నారనుకోండి, గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు యూ. అదే ఒక నార్మల్ మ్యాన్, ఒక ప్రకృతి సంబంధమైన మనిషి బైబిల్ ఓపెన్ చేసి చదివాడు అనుకోండి, ఒక ప్రకృతి సంబంధమైన మనిషి ఈ కొరింథీయులకు రాసిన పత్రిక చదివాడు అనుకోండి, ఒక్క ముక్క కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని రాజ్యం గురించిన లేదంటే ఈ వివేచన అతనికి లేదు. హీఈస్ నాట్ హ్యావింగ్ దట్ అండర్స్టాండింగ్, హీఈస్ నాట్ హ్యావింగ్ దట్ నాలెడ్జ్. కానీ ఎప్పుడైతే మనం పసిపిల్లల్లా కాకుండా అనుదినము దేవునితో సహవాసము చేసి, అనుదినము ఆయన యొక్క నీడలో మనం ఉంటూ, అనుదినము ఆయనతో సహవాసము చేస్తూ, దేవునితో సాంగత్యము చేస్తున్నప్పుడు మన యొక్క స్పిరిచువాలిటీ, మనం దేవునితో ఆత్మీయ జీవితము పెరుగుతుంది. మనకి దాని గురించి ఒక జ్ఞానం వస్తుంది. అండ్ ద స్పిరిచువల్ పీపుల్, మూడవదిగా ఆత్మానుసారంగా ఉన్న వాళ్ళకి ఒక వైఖరి ఉంటుంది. దే విల్ హ్యావ్ ఎన్ యాటిట్యూడ్, దే హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్ కన్సర్నింగ్ అదర్స్. క్రీస్తు యేసుని పోలి నడిచినట్లు వాళ్ళు కూడా అట్టి రీతిలో ఉండాలని కోరుకుంటారు. ఆత్మానుసారమైన మనుషులు అట్టి మైండ్ సెట్, అటు అనుభవ జ్ఞానం, అట్టి ఆలోచన కలిగి ఉండాలని, అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటారు. నా ప్రియ సహోదరులారా, ఎటువంటి వైఖరిలో మనం జీవిస్తున్నాము, ఎటువంటి వైఖరిలో మన దైనందిన జీవితం వెళుతుంది? వాట్ ఈజ్ డేస్ ఆర్ గోయింగ్ బై. ప్రతిరోజు కూడా వెళ్ళిపోతుంది. సెప్టెంబర్ ఆఖరి వారంలోకి వచ్చేసాము. 2025 సంవత్సరం ఎలా ఎగిరిపోయింది. ఇట్ ఈస్ గోయింగ్. అనుదినము వెళ్తుంది.
ప్రతిరోజు కూడా రకరకాలవి చూస్తున్నాం. కానీ ఒక దినాన్ని ఆయన ఎదుర్కొనే రోజు, మళ్ళీ నేను ఎగ్జాంపుల్లోకి తీసుకుని వెళ్తున్నాను. ఒక దినాన ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి నేను ఒక మంచి డాక్టర్ని అనిపించుకోవాలి, మంచి ఎండీని అనిపించుకోవాలి, నేను ఒక మంచి సర్జన్ అని అనిపించుకోవాలి, నేను మంచిగా ఆపరేషన్ చేసిన ప్రతి పేషెంట్ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి అని అంటే ఎలాగైతే ఎప్పటి నుంచో సాధనము చేస్తారో, 1వ క్లాస్ నుంచి ఎలాగైతే సాధనము చేస్తారో, 2వ క్లాస్ నుంచి కూడా దాని పట్ల ఎలాగైతే సాధన చేస్తారో, మన విశ్వాస జీవితంలో కూడా లెట్ us train ourselves, మనం సాధన చేయాలి. మన యొక్క గురి ఏంటి? ఆ నిత్య రాజ్యముకు మనం చేరాలి. నీ యుగములు ఆయనతో ఉండే వారిలో మనం ఉండాలి. మనం ఉంటూ మన చుట్టూరు ఉన్న సమూహాన్ని కూడా మనం సిద్ధపరచాలి. హల్లెలూయా. మన చుట్టూరు ఉన్న సమూహాన్ని కూడా మనం సిద్ధపరచాలి. అది మనం ఆయన నుంచి కోరుకుంటున్నాడు, ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని ముగించే ముందు నేను దీని తాలూకా నేను ఏంటి చెప్పాలి అని అనుకుంటున్నానంటే, ఈ 3 తెగల్లో దేనికి మనం చెంది ఉన్నాము? మన యొక్క స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్నది అనుదినము కూడా దేవునితో మనం సహవాసం చేసి ఆత్మానుసారమైన తలాంతులు ఆయన మన గురించి ఏదైతే ఉంచి ఉన్నాడో దాన్ని ఎప్పుడైతే దేవునితో మనం సాధన చేస్తామో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే దాన్ని మనం సాధన చేస్తామో, మన విశ్వాస జీవితం అన్నది ఒక మెట్టు పైకి వెళ్తూ ఉంటుంది. ఆత్మానుసారమైన జ్ఞానము అది మనకి అర్థం, ఒక వాక్యము చదివామంటే దాని గురించి నా అనుభవ జ్ఞానం మన జీవితంలో వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి జ్ఞానము మనకి కావాలి కావాలంటే మనకి కావాల్సినవి కొన్ని ఉన్నాయి. మనకి కావాల్సినవి ఒకటి ఉంది. దాని గురించి నేను హైలైట్ చేసేసి నేను ఈ యొక్క మాటలను ముగించడానికి నేను సిద్ధపడతాను. ఇవన్నీ కూడా మన జీవితంలో మనము శరీరానుసారమైన ప్రకృతి సంబంధమైన మనుషుల్లోకి ఉన్నామా, లేదంటే శరీరానుసారమైన మనుషుల్లో మనం ఉన్నామా, లేదంటే ఆత్మానుసారమైన మనుషుల్లో మనం ఉన్నామా అని మనం ఆలోచించాలంటే దెర్ ఈజ్ అ 7th డైమెన్షన్ ఇన్ దిస్. ఇందులో 7వ సెన్స్ ఒకటి ఉంది. మనకి తెలిసిన 5 సెన్సెస్ ఉన్నాయి, 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఏంటో మనం చెప్పగలరా? 5 పంచేంద్రియాలు. తెలుగుని క్షమించండి, కొంచెం నేను చదువుకొని రాస్తున్నాను. ఓకే, పంచేంద్రియాలు మనకు తెలుసు కదా. పంచేంద్రియాలు ఏంటి? చూపు, స్మెల్, టేస్ట్, వినికిడి, టచ్, స్పర్శ. ఇవన్నీ కూడా పంచేంద్రియాలు అని అంటారు. ఈ లోకానుసారమైన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పంచేంద్రియాలు మనకు కూడా ఉంటాయి. మనం లోకానుసారము, ఇందులో తారతమ్యాలు లేవు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పంచేంద్రియాలు ఉంటాయి. కానీ విశ్వాసులైన మనకు ఉండాల్సింది ద 6th సెన్స్ ఏంటి అంటే, విశ్వాసులమైన మనకు ఉండాల్సిన 6th సెన్స్ ఏంటంటే విశ్వాసము అన్నది 6th సెన్స్. ఆ యొక్క విశ్వాసము, ఫెయిత్ ఈజ్ ద 6th సెన్స్ విచ్ గివ్స్ ద నాలెడ్జ్. ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం అన్నది ఆ 6th సెన్స్ లాగా మన జీవితంలో ఉంటే ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనకి అనుభవ జ్ఞానము, ఆ యొక్క జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. అండ్ ద 7th సెన్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ ఆల్ టు, ఆ యొక్క 7వ డైమెన్షన్ ఏంటి మనం వెళ్ళాలి అంటే, ఈ యొక్క విశ్వాసము, నాలెడ్జ్, ఈ యొక్క జ్ఞానముతో పాటు 7వ డైమెన్షన్ మనకి కావాల్సినది ఏంటి అంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ విజ్డమ్. దేవుని గూర్చిన జ్ఞానము, ఆ యొక్క విజ్డమ్ ఈస్ ద గ్రేటెస్ట్ 7th డైమెన్షన్ వాట్ ఎవ్రీ వన్ ఈస్ సపోజ్ టు హ్యావ్. మనం అందరం కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా మనకి కావాల్సింది ఏంటంటే జ్ఞానము. దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. when you have that wisdom, ఆ యొక్క జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో నీతిని గురించి, తీర్పుని గురించి, ఏది రైటో ఏది రాంగో ప్రతి దాని గురించి దేవుడు మనకు ఒప్పింప కలిగి చేస్తాడు. హల్లెలూయా. దేవుని నీతిని గురించి, తీర్పుని గురించి మనం ఒప్పింప చేయాలంటే ఆత్మానుసారమైన మనుషుల్లాగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, దేవుని యొక్క ఆత్మ జ్ఞానమును గురించిన అవగాహన మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనల్ని అందరినీ కూడా నడిపిస్తాడు. దేవుడు మన జీవితాల్లో ఇది ఎలా జరుగును, ఈ పరిస్థితి ఏంటి, అన్నీ నేర్చుకుంటూనే రావు మన జీవితాల్లో, అన్నీ నేర్చుకుంటూనే మన జీవితాల్లో రావు. కానీ అనుభవ జ్ఞానంలోకి మనం వెళ్ళాలి. దేవుని గురించిన అనుభవ జ్ఞానంలోకి వెళ్ళాలి. ఇది ఎలా చేస్తున్నా, ఇది ఎలా జరుగును అని శిష్యులు అనేకమైన సార్లు మనం దేవుని యొక్క వాక్యంలోంచి అనేకమైన ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. విద్య లేని పామర్లు దేవుని వెనకతల, యేసుక్రీస్తు వెనకతల 12 మంది శిష్యులు కూడా విద్య లేని పామర్లు. కానీ దేవుని గూర్చిన అనుభవ జ్ఞానంలోకి వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళారో, దేవుని గూర్చిన లోతైన జ్ఞానంలోకి వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళారో, అరే వీళ్ళు చదువుకోలేదే, వీళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్ళలేదే, వీళ్ళకి ఎటువంటి జ్ఞానము లేదే, కానీ దేవుడు వాళ్ళని వాడుకున్నాడా వాడుకోలేదా? డెఫినెట్గా దేవుడు వాడుకుంటాడు. మేక్ ష్యూర్ యు రైజ్ ఇన్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్. మీ యొక్క విశ్వాస జీవితంలో మెట్టు పైకి వెళ్ళాలి. ఇది ఒక్కటే నేను చెప్పాలని చాలా భారం కలిగి ఉన్నాను. బీ నాట్ లైక్ ద న్యాచురల్ మ్యాన్. ప్రకృతి సంబంధమైన వారిలాగా మీరు దయచేసి ఉండొద్దు. శరీరానుసారమైన వాళ్ళకి మీరు ఉండొద్దు. ది కార్నల్ పీపుల్. నా జీవితంలో నాకు ఇది కావాలి, నేను
సంపాదించుకోవాలి, నేను అది కట్టుకోవాలి, నేను ఇది చేయాలి, నేను ఎకరాలు కొనాలి, నా పిల్లల కోసం ఇది సమకూర్చుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి. ద మైండ్ సెట్ విల్ ఆల్వేస్ బి కార్నల్. ద మైండ్ సెట్ విల్ ఆల్వేస్ బి కార్నల్. నీ ఏదో సంపాదించాలి, వెనక వేయాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి. ఆ జీవితానికి సంతృప్తి అన్నది ఉండదు. ఆ జీవితానికి సంతృప్తి ఉండదు. బీ నాట్ లైక్ ది కార్నల్ మ్యాన్, బట్ ట్రై టు బీ లైక్ ద స్పిరిచువల్ పీపుల్. ట్రై టు బీ స్పిరిచువల్ పీపుల్. రైజ్ యువర్ స్టాండర్డ్. నీ ఆత్మానుసారంగా నువ్వు ఎప్పుడైతే నీ యొక్క విశ్వాస జీవితాన్ని ముందుకు వెళతావో, నీ విశ్వాస జీవితం ఎంత వెళ్ళాలి అని అంటే సేవకుల్ని మించి దాటి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. సేవకుల్ని మించి దాటి వెళ్ళిపోవాలి. యువర్ మైండ్ సెట్, యువర్ డిజర్న్మెంట్ షుడ్ మూవ్ అకార్డింగ్లీ. ఏలియా పరిచర్య చేశాడు. ఏలియా పరిచర్య చేసిన తర్వాత ఎలీషా దగ్గర ఆత్మ లేదా? కరెక్టే కదా. ఫస్ట్ ఏలియాకున్న ఆత్మ ఎలీషాకు లేదా? ఎలీషాకు ఉంది. కానీ ఏం కోరుకున్నాడు? ఐ వాంట్ ద డబుల్ మెజర్. నాకు 2 అంతల అభిషేకం కావాలి అని అనుకున్నాడు. ఎందుకంటే అదర్వైజ్ హీ కెనాట్ అండర్స్టాండ్, హీ కెనాట్ డిజర్న్. తనకు అర్థం కాదండి. మన చిన్న మెథడ్కి అర్థమే కాదు. కానీ దేవుడు అట్టి అనుభవ జ్ఞానంలోకి మనల్ని కూడా నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించాలి. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభా, ఈ శరీరానుసారమైన ప్రకృతి మనుషుల్లాగా మేము ఉండదు తండ్రి. ఈ యొక్క శరీరానుసారమైన మనుషుల్లాగా మేము ఉండదు తండ్రి. నీ ఆత్మ జ్ఞానము గురించిన అనుభవ జ్ఞానంలోకి నన్ను మమ్మల్ని నడిపించండి. మే వీ హ్యావ్ దట్ 7th డైమెన్షన్ ఇన్ అవర్ లైఫ్. మా జీవితంలో ఆ 6th సెన్స్ అన్న ఫెయిత్, నాలెడ్జ్ మా జీవితాల్లో ఉన్నది. కానీ అనేకమైన సార్లు ఆ విజ్డమ్, ఆ యొక్క జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము మా జీవితంలో అది చాలా కొరవవుతుంది తండ్రి. మా జీవితాల్లో కొరవవుతుంది, మా సంఘాల్లో కొరవవుతుంది, మా జీవితాల్లో, మా యొక్క కుటుంబాల్లో దాని కొరవవుతుంది. మేము ఏం చేసినా, వాట్ ఎవర్ సర్వీస్ యూ డూ ఫర్ ద లార్డ్, నువ్వు దేవుని గురించి నువ్వు ఏ పరిచర్య చేసినప్పటికీ కూడా దేవుని చేత అది ఆమోదించబడుతుందా? ఈజ్ గాడ్ హ్యాపీ విత్ వాట్ యూఆర్ డూయింగ్? నీ యొక్క స్పిరిచువాలిటీ పట్ల దేవుడు సంతోషిస్తున్నాడా, ఆనందిస్తున్నాడా అన్నది ఆలోచించాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా నువ్వు 1వ క్లాస్లోనే ఉన్నావేమో, ఇంకా నువ్వు 2వ క్లాస్లోనే ఉన్నావేమో. ప్రభా, నన్ను క్లాస్ పెంచండి తండ్రి, నా విశ్వాసాన్ని పెంచండి తండ్రి, అనుభవ జ్ఞానం పెంచండి తండ్రి. వాక్యము చదువుతున్నప్పుడు దాన్ని అవగాహన చేసుకునే జ్ఞానము నాకు అనుగ్రహించండి నాయన. లెట్ మీ బీ అండర్స్టాండింగ్, లెట్ మీ అండర్స్టాండ్ ద వర్డ్ వాట్ యూ హ్యావ్ గివెన్ టు మీ. నువ్వు ఇస్తున్న మాటలు అది నేను అర్థం చేసుకొని నా జీవితాల్లో దాన్ని అనువర్తింప చేసుకున్నప్పుడు యూ విల్ బీ నియర్ టు గాడ్. యూ విల్ అండర్స్టాండ్ ద స్పిరిచువల్ డైమెన్షన్స్ ఆఫ్ గాడ్, వాట్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఇన్ హిస్ వర్డ్. దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆ యొక్క మర్మాలు, ఆ అనుభవాలు నువ్వు అర్థం చేసుకోగలవు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అంకుల్ ఆనంద్ లాజరస్ దయచేసి వచ్చి చెప్పబడిన మాటల నిమిత్తమై దయచేసి ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మా యొక్క జ్ఞానం పెంచండి, అనుభవ జ్ఞానంలోకి మమ్మల్ని నడిపించండి. క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానంలోకి మమ్మల్ని నడిపించండి. లోకానుసారమైన జ్ఞానం కాదు, లేదంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు, లేదంటే ఎందుకు పనికిరాని వంటి జ్ఞానం కాదు. కానీ తండ్రి యేసయ్య, నీ ఆత్మను గూర్చిన జ్ఞానంలోకి, అటు అనుభవంలోకి మమ్మల్ని, మా కుటుంబాల్ని నడిపించండి తండ్రి. లోతైన విషయాలు మేము నేర్చుకోవాలి. ఇంటూ ద అండర్స్టాండింగ్, ఇంటూ దట్ నాలెడ్జ్ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ అస్. ఆయన మన గురించి దాచి ఉంచినవి ఎలాగైతే మనం మొట్టమొదటిగా చదువుకున్నామో, కంటికి కనపడవు, చెవికి వినపడవు, మన మనుషుల మనసుకి అది అగోచరములు, మనకు తెలియవు అది. బట్ గాడ్ హ్యాస్ కెప్ట్ us ఫర్ us. దేవుడు మన గురించి దాచి ఉంచాడు. ఒక తండ్రి దాచి ఉంచిన సంపద అది ఎక్కడ దాచాడో కొడుకుకి తెలియలేదనుకోండి, తండ్రి ఎంత సంపాదించినా అది వృధాయే. ఎందుకంటే ఆ తండ్రి సంపాదించాడో లేదో తనకు తెలియదు, అది ఎప్పుడుకో తెలిసినా అది వృధాయే. కానీ తండ్రి మన గురించి ఏదైతే దాచి ఉంచాడో, ఆయన మన గురించి ఏ మేలులైతే ఉంచాడో అది మనం తెలుసుకోవాలి అంటే దాని గురించిన అనుభవ జ్ఞానంలోకి దేవుడు మనల్ని కూడా నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నా హృదయ కమలమునా నిన్ను నేను నిలిపెదను. నా హృదయ కమలమునా
అంధకారములో నేను తిరిగినను, నేనేల భయపడుదు, నా తోడు నీవుండగా నేనేల భయపడుదు, నా తోడు నీవుండగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని నుంచి ఆశీర్వాదం తీసుకుందాము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము ఆయన రాకడ పర్యంతము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.